శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్తే. నమస్తే. అల్లు అర్జున్ గారి నాయనమ్మ స్వర్గస్థులయ్యారు. దీనికి సంబంధించి సోషల్ మీడియాలో మనం రకరకాల క్లిప్పింగ్స్ చూస్తున్నాము. జగన్ గారు కూడా ట్వీట్ చేయటం జరిగింది. వైసీపీ అంతా సపోర్ట్ చేయటాన్ని ఇప్పుడు ఏ విధంగా చూడాలి? ఇవాళ ఒక రకంగా వైసీపీ పార్టీకి ఒక రెక్కలు విరిగిన పక్షి మాదిరి ఉంది వైసీపీ పార్టీ. ఇవాళ ఎటు చూసినా ఇంట బయట వాళ్ళకి ఒక వ్యతిరేక వాతావరణం తప్పితే ఒక అనుకూలమైన వాతావరణం ఎక్కడా కనిపించట్లా. వాళ్ళల్లో వాళ్ళే తిట్టుకుంటున్నారు. నిన్నటిదాకా స్నేహితులు అనుకున్న వాళ్ళు తిట్టుకుంటున్నారు. విజయసాయి రెడ్డి బయటికి వెళ్ళాడు, తిట్టాల్సినవి తిట్టాడు, మళ్ళీ లోపలికి వచ్చాడు. అలాగే ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి మీద ఒక పెద్ద వివాదం, ఈ మధ్యలో లిక్కర్ కుంభకోణం, ఇలా ఒక్కొక్కరిపైన ఒక్కొక్క రకం కుంభకోణం. ఇంకా చూసుకుంటే నిన్న రిషికొండ బిల్డింగులో నుంచి నీళ్లు గారటం, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్లో వైసీపీ ఉంది ఇవాళ. అసలు ఇప్పుడు ఇవాళ శ్రీలక్ష్మి అప్రూవర్గా మారటానికి సిద్ధంగా ఉంది అనే ఒక పరిస్థితి. ఈ పరిస్థితుల్లో వాళ్ళు ఒక రకంగా ఒక అండాదండా కోసం వాళ్ళు అల్లాడిపోతున్న ఒక ఏదైనా ఒక మాట మాట్లాడటానికి కూడా ఒక అవకాశం లేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు తెలుగుదేశాన్ని తిట్టే పరిస్థితులు కనిపించట్లా, సొంత పార్టీని పొగుడుకుందామా ఆ పరిస్థితులు కనిపించట్లా. అందుకే వాళ్ళకి ఇంటా బెట్ట చాలా క్లిష్టమైన పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. ఆ సందర్భంలో ఇవాళ మూకుమ్ముడిగా స్పందించడానికి అల్లు అర్జున్ వాళ్ళ నాయనమ్మ చనిపోవటం ఒక అవకాశంగా దొరికింది వాళ్ళకి. ఇంక అవకాశం దొరికింది ఇంతే చాలు అని. అసలు ఒక రకంగా అల్లు అర్జును అంత వైసీపీకి పార్టీ మొత్తానికి అనుకూలుడైన వ్యక్తి కూడా కాదు. అలా అని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకమైన వ్యక్తి కూడా కాదు అల్లు అర్జున్. కానీ పరిస్థితులు అలా వచ్చినాయి. ఆ రోజు ఆ ఒక్క ఎమ్మెల్యేకి ఒక మోరల్ సపోర్ట్గా వెళ్ళినందుకు గాను ఇతన్ని మొత్తం వైసీపీ ఖాతాలో వేసేసి అతన్ని తిట్టడం మొదలెట్టారు. చాలా వ్యతిరేకమైన కామెంట్స్. పైగా ఎంత అవునన్నా కాదన్నా ఒక ప్రచ్ఛన్నమైన పోరు రామ్ చరణ్కిను అల్లు అర్జున్కి మధ్యలో కెరీర్ పరంగా ఒక ప్రచ్ఛన్నమైన పోరు నడుస్తుంది, యుద్ధం నడుస్తుంది. ఇది ఆ రోజు ఒక రాజకీయపరమైన విభేదాల వల్ల అతనికి సపోర్ట్ ఇచ్చినందుకు గాను వైసీపీ ఎమ్మెల్యేకి నిప్పు లేకుండా పొగ లేకుండా మంటలు సృష్టించగల నాగేంద్రబాబు ఉన్నాడు కదా, చిరంజీవి తమ్ముడు నాగబాబు పెద్ద మంటనే రాజేశాడు. ఈ దెబ్బతో అర్థమైపోయింది మనోడెవడో పరాయోడెవడో అని చెప్పి. ఇంకా అట్లా ఒక రకంగా వైసీపీ వాళ్ళు ఎందుకైనా మంచిది మనకు ఒక అవకాశం వచ్చింది అని అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు. అల్లు అర్జున్ కూడా ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, చిరంజీవి ఫ్యాన్స్ అంతా ఒకటేననుకోండి. వాళ్ళందరూ ఇష్టారీతిని మాట్లాడి సినిమా బ్యాన్ చేయాలి, బాయ్కాట్ చేయాలి అనే ఒక విషయం వచ్చినప్పుడు అతను కూడా అసలు ఏమాత్రం అయినా కంఫర్టబుల్ సిచ్యువేషన్లో లేడు. దానికి తోడు ఆ తరువాత వచ్చిన సందర్భం, ఆ సినిమా హాల్లో ఒక ప్రేక్షకురాలు చనిపోవటం, పిల్లవాడు హాస్పిటల్లో ఉండటం, ఆ సందర్భంలో అతను అరెస్ట్ కావటం, ఇవన్నీ ఉన్నాయి కదా. అతను ఒక రకమైన వ్యతిరేక పవనాలను ఎదుర్కొంటున్నాడు అల్లు అర్జున్. అలా ఉన్న పరిస్థితుల్లో ఒక రకంగా పుష్ప 2 విజయం అతనికి కాస్త సంతోషాన్ని ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈరోజు వాళ్ళ నాయనమ్మ చనిపోయింది. ఇంకా వైసీపీ వాళ్ళకి కోతికి కొబ్బరికాయ దొరికింది అన్నట్లు ఇంకా వాళ్ళు మావాడే అల్లు అర్జున్ అన్నట్లుగా అల్లు అర్జున్ వాళ్ళ నాయనమ్మ గురించి ఇంతలాగా మాట్లాడుతున్నారు. అలాగే అంటే ఒక సానుభూతిని వ్యక్తం చేయడం పెద్ద తప్పేం కాదు, కానీ ఇది అనవసరమైన ఆర్భాటంలాగా అనిపిస్తుంది ఈ విషయంలో.
ఎందుకంటే 94 ఏళ్ల పెద్ద ఆవిడ చనిపోయారు. పైగా చాలా అనారోగ్యాలు ఉండుంటాయి ఆ వయసు వచ్చింది అని అంటే. కుటుంబం కూడా ఆవిడ ఒక సంపూర్ణమైన జీవితాన్ని గడిపింది. కుటుంబం కూడా ఒక రకంగా సంతోషమని నేను అనను గాని, కుటుంబ సభ్యురాలిని కోల్పోయినప్పుడు ఆవిడని మంచిగానే సాగనంపుతారు. అవును. ఎందుకంటే ఆవిడ పరిపూర్ణమైన జీవితం గడిపింది. పైగా ఆవిడకి చాలా మంచి పేరు కూడా ఉంది. అందరినీ బాగా చూసుకునే విషయంలో కావచ్చు, కోడలతోటి మంచి సంబంధాలు, మనవళ్ళు, మనవరాళ్ళు, అలాగే కూతుర్ల, అల్లుళ్ళతోటి అందరితోటి చాలా మంచిగా ఉంటదనే మంచి పేరుంది ఆవిడకి. కానీ వీళ్ళు పానకంలో పుడకల్లాగా, పైగా అసలు ఆళ్ళ రాష్ట్రంలో ఎవరన్నా చనిపోతే కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి, వాళ్ళ పార్టీలో ఎవరన్నా చనిపోతే కూడా పట్టించుకొని జగన్మోహన్ రెడ్డి ఈ విషయం గురించి పూర్తి ప్రగాఢమైన సంతాపాన్ని మనస్ఫూర్తిగా ఆయన వెల్లడించడము చూస్తే ఇంకా నయం, ఆయన రావడం ఒకటే తక్కువ. అంతటి స్టేట్మెంట్ ఇచ్చేశాడు. ఇదంతా ఏంటంటే కొంతమంది వాములు గాలిపోతుంటే పేలాలు వేయించుకుంటానికి ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళకి ఇప్పుడు వాములు వరిగడ్డి వాములు కాలిపోవటం అనేది పెద్ద నష్టం, పేలాలు వేయించుకోవడం అనేది చిన్న విషయం. అంటే రెండో వాళ్ళకి ఎంత పెద్ద నష్టమైనా పర్వాలేదు, మనకేంటి లాభం అని చూస్తుంటారు కొంతమంది స్వార్థపరులు. అలాంటి స్వార్థంగా కనిపించింది తప్పితే నాకు వేరేగా ఏం కనిపించలేదు. మరి నిజంగా ఇంతటి సంతాపాలు, ఇంతటి హృదయ వేదనలో ఉన్నవాళ్ళు మరి సొంత బాబాయ్ చనిపోతే ఆ కేసుని సాల్వ్ చేయలేకపోయాడు కదా 5 ఏళ్ళు ఉండి. అందుకని ఏంటంటే జగన్మోహన్ రెడ్డి సంతాపాలు కూడా, పైగా శవాలు ఎక్కడ దొరుకుతాయా నవ్వుదాము అనుకునే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వచ్చి కూడా నవ్వాడు అనుకోండి, బాగుండదు. ఏది ఏమైనా నేను అది చూడగానే ఫస్ట్ అదే అనుకున్నా, వచ్చి ఇక్కడెక్కడ నవ్వుతాడో అని. సరే, ఏది ఏమైనప్పటికీ ఇంతలా ఓన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇవాళ ఓన్ చేసుకోవడం అనేది వైసీపీ పార్టీకి అవసరం, అల్లు అర్జున్కి అవసరం లేదు. రైట్ మేడం, థ్యాంక్ యూ.